తన తండ్రికి చెందిన మాజీ ఉద్యోగిని అపహరించి హత్య చేశారన్న ఆరోపణపై ఉగండాలో అరెస్ట్ అయి 3 వారాలు జైలు పాలైన భారతీయ సంతతి సంపన్న వ్యాపారవేత్త పంకజ్ ఓజ్వాల్ కూతురు వసుంధర ఓజ్వాల్ ఉగండాలోని జైలులో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఆరోపించారు. పంకజ్ ఓజ్వాల్ వద్ద గతంలో పనిచేసిన ముఖేష్ మేనరియాను అపహరించి హత్య చేసినట్టు వసుంధర ఓజ్వాల్ 26 పై గతంలో తప్పుడు ఆరోపణలు నమోదయ్యాయి. అయితే ముఖేష్ టాంజానియాలో సజీవంగా ఉన్నట్లు తర్వాత బయటపడింది. తనను 5 రోజులు పోలీసులు కస్టడీలోకి తీసుకొని ఆ తర్వాత 2 వారాలు జైలులో పడేశారని శుక్రవారం ఆమె విలేకరులకు వివరించారు. జైలులో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని, తనకు స్నానం చేసేందుకు అనుమతి ఇవ్వలేదని, కనీసం ఆహారం మంచినీరు ఇవ్వలేదని ఆమె చెప్పారు. ఆహారం మంచినీరు ఇతర అవసరాలకు తనకు అందజేసేందుకు తన తల్లిదండ్రులు పోలీసు అధికారులకు లంచం ముట్టజెప్పాల్సి వచ్చిందని వసుంధర వాపోయారు. ఒక దశలో తాను వాష్రూమ్ కు వెళ్లడానికి కూడా అనుమతించలేదని అన్నారు.